Hi viewers, welcome to AS Media. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల తరపున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులను సపోర్ట్ చేస్తూ సినీ సెలబ్రిటీలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక సినీ సెలబ్రిటీలు వారి బంధువులకు మద్దతుగా కూడా ప్రచారాన్ని నిర్వహించారు. విక్టరీ వెంకటేష్ ఏపీలో బీజేపీ తరపున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కోసం ప్రచారం చేశారు. తెలంగాణలో ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విక్టరీ వెంకటేష్ వియ్యంకుడు కావడంతో ఆయనను గెలిపించాలని కోరారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ను గెలిపించాలని రోడ్ షో ద్వారా వెంకీ విజ్ఞప్తి చేశారు. ఇక అదే తరహాలో ఏపీలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక బన్నీ కూడా ట్వీట్ ద్వారా తన సపోర్ట్ పవన్ కే అని తెలిపారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే తన స్నేహితుడు అయినటువంటి శిల్పా రవిచంద్రారెడ్డిని కూడా గెలిపించాలని ఓటర్లను కోరారు బన్నీ. అలాగే మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ద్వారా జనసేనానికి తన మద్దతు అని ప్రకటించారు మెగాస్టార్. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరారు. బీజేపీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా ఈసారి తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో సెలబ్రిటీల సందడి ఒకంత ఎక్కువే కనిపిస్తోంది. ఇక చూడాలి వీరి ప్రభావం ఓటర్లపై ఎంత మేరకు ఉంటుందో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.